డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో మత్తు పదార్థాల నియంత్రణపై పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో యువతకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. పాఠశాల స్థాయి నుంచే మత్తు పదార్థాల పట్ల అవగాహన ఉండాలని, దీని నియంత్రణకు విద్యార్థులను చైతన్యవంతులను చేయాలని, అప్పుడే సమాజం నుంచి డ్రగ్స్ను పూర్తిగా రూపుమాపవచ్చని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ యువత భవిష్యత్తును నాశనం చేసేది డ్రగ్స్ అని అన్నారు. దీన్ని నివారించకపోతే యువతతో పాటు కుటుంబ వ్యవస్థే నాశనం అవుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ యూత్ చాలా మంది పార్టిసిపేట్ చేశారు. ఈరోజు థీమ్ ఏంటి అందరూ చెప్పండి. డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక నినాదంతో మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఒక నినాదం తీసుకొచ్చారు. సో స్కూల్ ఏజ్ నుంచి కూడా డ్రగ్స్ని ఎరాడికేట్ చేయాలి. అంటే పిల్లలు చాలా అవేర్